ఎవరితోనైనా తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తన తరపున ఎవరూ చర్చలకు వెళ్లలేదని, ఎవరైనా వస్తే ఆహ్వానిస్తానని తెలిపారు. చర్చల్లో తమ జాతికి న్యాయం జరుగుతుందని అనిపిస్తే నిర్ణయం తీసుకుంటానన్న ముద్రగడ రిజర్వేషన్ల కోసమే తమ ప్రయత్నమని వివరించారు. దీక్షకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ అంశం జటిలమైందని కాపు కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ అన్నారు. ఏపీ సీఎంతో సమావేశమైన మంజునాథ కమిటీ కమిషన్ విధి విధానాలు, కాలపరిమితి, సభ్యుల నియామకంపై చర్చించారు. 13 జిల్లాల్లో పర్యటించి గణాంకాలను సేకరిస్తామని ఆయన తెలిపారు. కాపులతో పాటు అన్ని బీసీ వర్గాల అభిప్రాయాలను కూడా సేకరిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్నవారి వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జస్టిస్ మంజునాథ పేర్కొన్నారు. 50% రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీం మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు. It can be exceeded provided there is some material to that. If sufficient material is there, it can be exceeded, then it is for the government to accept. Now in Tamil Nadu, you know what has happened. The government may request me to give my report as early as possible within an outer limit of 9 months. Once the committee starts its functioning, we will try to do it. We have to conduct a survey, we have to hear the public grievances of all the persons who are in support, who are objecting. So many, we have to hear all the persons, either in favor or against them. We have to record the statement if necessary. So many things. We have to collect data. కాపుల రిజర్వేషన్ అంశం నానాటికి జటిలంగా మారుతోందా? మంజునాథ కమిటీ నివేదిక వస్తే కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఓ క్లారిటీ వస్తుందా? అంటే మన దేశంలో సమస్య ఏంటంటే ఇప్పుడు తక్షణం ప్రభుత్వం రంగంలో దిగింది. జస్టిస్ మంజునాథ్ వచ్చేసాడు. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కాలకముందే జస్టిస్ మంజునాథ్ ఉంటే బాగుండేది కదా. కాపు గర్జన జరగకముందే జస్టిస్ మంజునాథ్ వచ్చుంటే బాగుండేది కదా. అంటే బస్సులు తగలబెట్టినాక, రైళ్లు తగలబెట్టినాకనే మంజునాథులు వస్తారా? అంతకుముందు మంజునాథులు రారా? ఈ ప్రశ్న ప్రజలు అడగాలి. ప్రజలు అడుగుతున్నారు కూడా. ప్రభుత్వాలు 18 నెలల అధికారంలోకి వచ్చాక కూడా మంజునాథ్ ఎందుకు రాలేదు? ఈ 18 రోజుల్లో జస్టిస్ మంజునాథ్ లాంటి వాళ్ళు అపాయింట్ చేసి తీసుకురావచ్చు కదా. అప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగేది కదా. ఇప్పుడు ఒకసారి కాపులు రంగంలో దిగి ఉద్యమాలు చేస్తూ, గర్జనలు ఇస్తూ, గర్జిస్తూ, ఆఖరికి హింస కూడా చెలరేగిన తర్వాత, ఇవాళ హంగర్ స్ట్రైక్ కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా జస్టిస్ మంజునాథ్ రంగంలోకి దిగుతారు. ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. 9 నెలల లోపే రిపోర్ట్ ఇస్తానంటారు. ఇవన్నీ చూస్తుంటే సహజంగానే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో వ్యక్తం చేసేటువంటిది గ్యారంటీ లేదు. అందువల్ల ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిందంటే ప్రజల ఆందోళన బాట పట్టకముందే తామిచ్చిన వాగ్దానాలు అమలుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఆందోళన బాట పట్టిన తర్వాత తీసుకునే ఏ చర్యలకు ప్రజల పూర్తి స్థాయి విశ్వాసం ఉండడం కష్టం, నమ్మకం ఉండదు. ఇదేదో మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజాభిప్రాయాన్ని ఉద్యమానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి చేస్తున్నారని విమర్శలు ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి ఉంటాయి. కారణం ఏదైనా మరోసారి నేను న్యూస్ యాంగిల్లోనే చాలాసార్లు చెప్పాను, పొలిటికల్ అల్టిమేటంలతో రిజర్వేషన్లు సాధ్యం కాదు. ముద్రగడ గారికి కూడా విజ్ఞప్తి, ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయనకు తెలియంది కాదు. పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకొని ఒక ప్రభుత్వము ఉత్తర్వులు ఇస్తే అమలయ్యేది రిజర్వేషన్లు కాదు. ఇది భారతదేశంలో రాజ్యాంగం తెలిసిన ఎవరైనా అంగీకరిస్తారు. అందువల్ల దీన్ని ఏదో ప్రభుత్వ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమలవుతుంది అని అనుకోకూడదు. దీనికి ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ ఉంది. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ రాజ్యాంగపరమైన ప్రక్రియను స్పష్టం చేసింది. ఆ రాజ్యాంగపరమైన ప్రక్రియలో మొదటి అంశం ఏంటంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం. ఒక స్టాట్యుటరీ కమిషన్ ఏర్పాటు చేసి దాని అధ్యయనము, నివేదిక ఆధారంగానే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అందువల్ల ప్రభుత్వం ఇవాళ కమిషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాపు నాయకత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక కమిషన్ ఎంక్వైరీ చేయకుండా, రిపోర్ట్ ఇవ్వకుండా చేసే రిజర్వేషన్లను కోర్టులు అంగీకరించవు, కోర్టులు కొట్టివేస్తాయి. ఇది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అందువల్ల ఎందుకంటే నేను చాలాసార్లు ఈ ప్రోగ్రాంలో గత 3 రోజులుగా చెప్తూ వస్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. రిలవెంట్ మెటీరియల్ ఆధారంగా మాత్రమే మీరు రిజర్వేషన్లు నిర్ణయించాలి. పేటెంట్లీ ఇర్రెలవెంట్ మెటీరియల్ అంటే ఇష్టం వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కనుక మీ నిర్ణయం తీసుకుంటే
అంగీకరించే ప్రసక్తి లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పాయి. ఇది ఒక పాలనాపరమైన చర్య అయినప్పటికీ ఈ పాలనాపరమైన చర్యను కోర్టులు సమీక్షిస్తాయి. ఎందుకంటే రాజ్యాంగంలోని ఉన్న సెక్షన్ల ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తారు. ఒక ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాలని కోర్టులు కొట్టేయలేవు. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం సంక్షేమ పథకం అమలు చేస్తుంది. పింఛన్లు నేను 1000 రూపాయలు 2000 చేస్తా, లేదా పింఛన్ పథకం తొలగిస్తా అని ఒక నిర్ణయం తీసుకుంటారు. పింఛన్లను తొలగించినా 2000 చేసినా ఏ కోర్టు కొట్టివేయలేదు. ఎందుకంటే అది ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం అధికారాలకు సంబంధించింది. రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ ఇష్టాయిష్టాలకే అనుగుణంగా ఉన్నది కాదు. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగా రాజ్యాంగపరమైన ప్రొసీజర్స్ ఫాలో అయ్యి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ ప్రక్రియను త్వరగా మొదలు పెట్టమని ఉద్యమాలు చేయొచ్చు, కానీ ఈ ప్రక్రియ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఎవరు ఉద్యమాలు చేసినా ఏ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేసినా ఆ ప్రయత్నాన్ని కోర్టులు కొట్టివేస్తాయి. అందువల్ల ఇప్పటికైనా ముద్రగడ గారికి విజ్ఞప్తి ఏంటంటే పొలిటికల్ అల్టిమేటంలతో ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వానికి కూడా ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలి. ఇప్పుడు ప్రభుత్వ రాజకీయాలు కూడా ఎట్లయిపోయినాయంటే ముద్రగడ పద్మనాభం దీక్షలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో లేక ప్రతిపక్ష నాయకుడి పదవిలో ఉంటే వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన నిరాదీక్ష కూర్చుంటే ఆయనతో చర్చలు కూడా జరపమంటారు. అందువల్ల అంటే మీరు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే ఆయన దీక్ష కరెక్టు, మీరు అధికారంలోకి వస్తే ఆయన దీక్ష తప్ప. ఇదే ముద్రగడ పద్మనాభం 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఎందుకు దీక్ష చేయలేదనే ప్రశ్న వస్తుంది. మరి ఆ దీక్ష చేస్తే బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రగడ దీక్షకు మద్దతు ఇచ్చేవాళ్ళ. అందువల్ల ఇక్కడ ఏ ఒక్క పార్టీలు కాదు, అన్ని పార్టీలు తాము ప్రతిపక్షాల్లో ఉంటే ప్రజా ఉద్యమాలకు బాసటగా ఉంటారు, తాము ప్రభుత్వంలోకి వస్తే ప్రజా ఉద్యమాలని పట్టించుకోరు. ఇది ప్రజలకు అర్థమైంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం కూడా బేషిజాలకు పోకుండా కాపు నాయకత్వంతో చర్చలు జరపడం, అది కూడా హ్యాండ్ పిక్డ్ కాపు లీడర్షిప్తో కాదు, అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కాపు నాయకులతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం కాదు. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపండి, అఖిలపక్షం పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు అఖిలపక్షం పెట్టదు? ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అఖిలపక్షం పెట్టచ్చు కదా. ఆ అఖిలపక్షంగా ప్రతి పార్టీ తమ కాపు నాయకులను పంపుతారు కదా, మనకు తెలుసు కదా. మేజర్ పార్టీలను అవే పనిచేస్తాయి. ఆడి కాపు నాయకులను పంపుతారు, రెడ్లను పంపరు, కమలం పంపరు, మనకు తెలుసు. అందువల్ల వాళ్ళందరూ వచ్చి ఏం చెప్తారు? అయ్యా మరి బీసీ కమిషన్ లేకుండా చేయమంటారా, పోనీ జీవో ఇవ్వమంటారా, ఇస్తే కోర్టు చెల్లుతుందా? మరి జస్టిస్ మన సుప్రీంకోర్టు రామ్ సింగ్ కేసులో, జాట్ల కేసులో ఇచ్చిన తీర్పు ఉందయ్యా, ఇంకో తీర్పు చదవండి, ఏం చేయమంటారని ప్రభుత్వం చర్చ జరపచ్చు కదా. అయితే సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించడానికి కూడా సిద్ధంగా లేదు. ప్రతిపక్షం అంటూ ఒకటి ఉన్నదని వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం అంటూ ఒకటి ఉన్నదని నమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ప్రతిపక్షం సిద్ధంగా లేదు. అంటే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గుర్తించదు, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని గుర్తించదు. మళ్ళాంటి వాళ్ళు ఇద్దరిని గుర్తిస్తామయ్యా చర్చలు జరపండి అంటే మిమ్మల్ని మేమే గుర్తించామని చెప్తున్నారు.